ఇదేనేమో ఈ బాధకు కారణం నా మీద ఏమైనా అనుమానం కలుగుతుందా? అభిరామ్ గారు భలే తమాషాగా మాట్లాడతారే. ఈ అభిరామ్ తమాషాగా మాట్లాడటం, ఆషామాషిగా పనులు చేయడం ఉండదు. కానీ చేతులు బుల్లెట్ కంటే భయంకరంగా ఉంటాయి. వీళ్ళ కాపురం నాశనం అవుతుంది. నీకు కావలసింది అదే కదా. నాన్నగారు ఏం చేసినా పర్లేదు, కానీ ఆయన్ని ఏమనకుండా ఉంటే బావుణ్ణు. చూడబోతే నాన్నగారు అభి మాట కూడా వినలేదనుకుంటా. ఇవాళ సురేంద్రని తన్ని తగలేయడం గ్యారంటీ. ఈ హిందూ పెళ్లి ఆపే ప్రయత్నం కాదు గానీ నా ప్రాణం మీదకి వచ్చినట్టుంది. ఈ నరేంద్రవర్మ జీవితంలో కూడా ఇలాంటి రోజు వస్తుందని నేనేనాడు అనుకోలేదు. ఎప్పుడూ ఈ ఊరు, ఈ కుటుంబం నాతోనే ఉందని భావించాను. ఆ బాధ్యతతోనే వ్యవహరించాను. నేను ఏనాడు నా ధర్మం తప్పలేదు. 10 మందికి చెప్పగలిగిన స్థితిలో ఉన్నానే కానీ ఒకరి చేత చెప్పించుకునే స్థితికి రాలేదు. అలా రాకూడదు అనేదే నా ఉద్దేశం. అలాంటి పెద్ద ప్రమాదం నుంచి ఇవాళ నా అల్లుడు నన్ను బయటపడేశాడు. నా అల్లుళ్ళందరినీ ఇల్లరికం తెచ్చుకుంటే 4 అమ్మాయిలతో పాటు 4 కొడుకులు కూడా వస్తారనుకున్నాను. కానీ బాధ్యతలు కూడా అప్పగించాలని మరిచిపోయాను. అల్లుడు గారు, ఇలా రండి. ఇవాటి నుండి ఊర్లో ఉన్న పొలాలు, తోటలు అన్నీ మీరే చూసుకోవాలి. నరేంద్ర, ఇంకో 10 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఈ ఆస్తి పంపగలేవుట్రా? పంచుతున్నది ఆస్తులనే కాని కుటుంబాన్ని కాదు కదమ్మా. వాటి మీద ఆదాయం పెత్తనం కూడా మీదే. మీరు మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు. అయ్యో, ఇప్పుడు అవన్నీ ఎందుకు మావయ్య గారు? నేను మిమ్మల్ని ఏం అడగలేదే. ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. ఇవన్నీ మీరు అడిగారని నేను ఇవ్వడం లేదు. రేపైనా ఇవ్వాల్సిందేగా. ఇన్నాళ్ళు లేంది ఈరోజు పంపకాలెందుకన్నయ్యా? 10 మందికి తెలిస్తే నన్ను నా బిడ్డని చెడ్డగా అనుకోరు? అభి ఇందుల పెళ్లి ఆస్తుల పంపకానికి కారణమైందనుకోరా? అలా అనుకోకూడదనే పెళ్లికి ముందే చేస్తున్నానమ్మా. అభిరాగానే ఇల్లు కుటుంబం వేరుపడిందనే నింద అభి మీద పడకూడదనే ఇలా చేస్తున్నాను. ఒక కూతురికి పాపం అంటకూడదని మరో కూతురికి పాపం అంటగడుతున్నావు నాన్నా. అమ్మ కావేరి. అవును నాన్నగారు, ఇందు అన్న మాటలకి నేను సంతోషంగా లేననుకుని మీరిప్పుడు ఆస్తి పంచేస్తే నేను ఆస్తి కోసమే బాధపడుతున్నానని అందరూ అనుకోరా? నేను మీకు ముందే చెప్పాను కదమ్మా, ఆస్తినే పంచుతున్నాను, కుటుంబాన్ని కాదు అని. ఈ పని ఎప్పుడో చేయాల్సింది. కానీ లేనిపోని భారంతో హాయిగా గడపాల్సిన జీవితాల్ని బాధ్యతలతో పాడు చేసుకుంటారని ఇవ్వలేదు, అంతే. మరి ఇప్పుడెందుకు ఇవ్వడం? నీకేమన్నా వయసు అయిపోయిందా? లేకపోతే వీళ్ళకేమన్నా కొమ్ములు మొలిచాయా? లేదమ్మా, ఎంత అల్లుడుగారు అని మనం గౌరవాన్నిచ్చినా దాంతోపాటు హోదానివ్వడం అవసరం.
హోదా అధికారంతోనే వస్తుంది. అందుకే పొలాల మీద తోటల మీద అధికారాన్ని అల్లుడిగారికిచ్చాను. ఇప్పుడు వద్దులేండి మావయ్య గారు. ఆ? రోజు దీనికోసమేగా నరకం చూపిస్తున్నారు. తీసుకోండి. నాన్నగారు అంత ప్రేమగా ఇస్తుంటే కాదంటే ఎలా? బాగుంది నాన్న. రెండో అల్లుడు గారు పొలాల మీద పెత్తనం చేస్తారు, మూడో అల్లుడు గారు మిగిలిన పెత్తనం చేస్తారు. మరి నేను నా మొగుడు ఏం చేయాలి? మీ ఇంట్లో కూలి వాళ్ళమా? ఏంటి రాగిణి ఆ మాటలు? ఇంటికి పెద్ద కూతురు అల్లుడు కూలోళ్ళు ఎలా అవుతారు? ఇదిగో ఇలా అవుతారు. ఇదిగో పేరుకు మాత్రమే మేం పెద్ద, వాటాల్లో కాదు కదా. రాగిణి, ఏమిటా మాటలు? ఇంట్లో అందరికంటే గారాబంగా నిన్నేగా చూసేది. నీకు నన్ను నగలు చీరలు ఎవరికున్నాయే? అవునులే, అన్నీ నేను ఏడ్చిపోతానని కొనిపెట్టినవే కదా. ఎందుకక్క అలా వేరు చేసి మాట్లాడతావు? ఆగండి. నువ్వన్న దాంట్లో తప్పేం లేదు రాగిణి. నీకంటే చిన్నవాళ్ళకిచ్చి నీకివ్వకపోతే అది నా తప్పే అవుతుంది. కానీ ఆనవాయితీ ప్రకారం ఏ వస్తువైనా ముందు చిన్నవాళ్లకి ఇచ్చి తర్వాత పెద్దవాళ్ళకివ్వాలి. మిమ్మల్ని కూలివాళ్లుగా బ్రతకమని నేను చెప్పను. ఒకసారి జరిగిన తప్పు మరోసారి జరగనివ్వను. అమ్మా ఇందు, బీరువాలో దస్తావేజులున్నాయి, వెళ్ళి తీసుకురా అమ్మా. మహేంద్రవర్మ గారు, మన ఊళ్ళో ఉన్న ఒక రైస్ మిల్లు, పక్క ఊర్లో ఉన్న ఓ రైస్ మిల్లు, ఈ రెండూ నిన్ననే మీ పేరు మీద కొన్నాను. ఇక నుంచి వాటి పెత్తనమంతా మీరే చూసుకోండి. దానిలో వచ్చే లాభాలన్నీ మీరే అనుభవించండి. మావయ్య గారు, రాగిణి ఏదో ఆవేశంలో మాట్లాడింది. ఎంతైనా ఆడపిల్ల కదా, ఆస్తి మీద మమకారం ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ వద్దు మావయ్య గారు. వాళ్ళలా వద్దు వద్దు అంటుంటే ఇప్పుడు ఈ పంపకాలు అవసరమా చెప్పండి? అవును నరేంద్ర, నువ్వు ఈ ఇంటి యజమానివి. నువ్వు చెప్తున్నావు, వాళ్ళు చేస్తున్నారు. ఏం మహేంద్ర, సురేంద్ర, ఈ పనులు చేయడానికి మీకేమన్నా కష్టంగా ఉందా? అది కాదమ్మమ్మా, కష్ట నష్టాలది కాదు సమస్య. కొడుకులైతే వారసత్వంగా అధికారాన్ని తీసుకుంటారు, కానీ అల్లుళ్ళు అలా కాదు, ఇచ్చిందాకా తీసుకోరు. అధికారం లేకుండా ఆజమాయిషీ చేయడం చాలా కష్టం. మామయ్య గారు చెప్పింది 100కి 100 పాళ్ళు కరెక్ట్. అమ్మా ఇందు, మీ అక్కలు నన్ను అర్థం చేసుకోలేదో లేక నేను వాళ్ళని అర్థం చేసుకోలేకపోయానో నాకు అర్థం కావడం లేదు. కానీ వాళ్ల బాధకు మాత్రం కారణం నేనే అయ్యాను. కానీ నీ విషయంలో అలా అవడానికి వీల్లేదు. నీకు జీవితంలో ఎలాంటి అసంతృప్తి కలిగినా నేరుగా నా దగ్గరకు అడుగు. ఏమిటా నరేంద్ర, నువ్వు నీ అల్లుళ్ళు కలిసి ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదురా. అమ్మా, అన్నీ మన మంచికే అన్నట్టు ఎవరికై వారు జీవించడం నేర్చుకోవాలిగా. ఇదంతా దేవుడు అందుకోసమే చేయించాడేమో. చూసారా, మీరు నేనేదో నాన్నగారికి చెప్పేస్తాను అనుకున్నారు. కానీ అసలు నాన్నగారు మీ గురించి నన్నేమీ అడగలేదు. అభిగారిని అడిగారు. ఆయనేమో మీ ఇద్దరికీ సరైన హోదా ఇవ్వమని చెప్పారు. నాన్నగారు అందుకే పొలాలవి మీకు, రైస్ మిల్లులవి బావగారికిచ్చి పెత్తనం కూడా మిమ్మల్నే చేయమన్నారు. ఇప్పటికైనా మీకు అర్థమైందా అభిరామ్ ఎవరినీ నొప్పించే వ్యక్తి కాదు అని? ఇకనైనా అభి ఇందుల పెళ్లి దగ్గరుండి జరిపించి మన వంతు కర్తవ్యం మనం చేద్దాం. సరేనా? నువ్వు చెప్పింది నిజం కావేరి. పెళ్లి చేయడం కర్తవ్యం అన్నావు, బావుంది. కానీ ఆ పెళ్లి తర్వాత వాళ్ళ కాపురం సజావుగా సాగేట్లు చూడటం కూడా మనదే బాధ్యత కదా. అది ఆలోచనలో పడింది.
అభిరామ్ గారు మంచివారే కాదన్ను, కానీ అతనేమో తన మొదటి భార్యని మనసులో ఉంచుకుని మర్చిపోలేకపోతున్నాడు. అలాంటి అతనితో కలిసి బతకాలి అంటే దగ్గరుండి పెళ్లి చేశాం కనుక వాళ్ళు అనుభవించే జీవితానికి కూడా బాధ్యులం మనమే. ఏం కావేరి, అలా మనసు లేకుండా కాపురం సాగుతుందంటావా? ఆ అమ్మాయిని ఒకరి చేతుల్లో పెట్టేటప్పుడు 10 విషయాలు విచారిస్తాం. పోనీ చేసుకునే వ్యక్తి ఏవైనా పరాయివాడా అంటే కాదు, మన మేనత్త కొడుకే కదా. మళ్ళీ మనకే ఇటూచి తిరిగి తిరిగి అన్ని కష్టాలు మీ నాన్నగారి దగ్గరికే వస్తాయి. అంటే ఎవ్వరు ఏం చేసినా అది ఇంటి యజమానికే ఇబ్బంది. ఇందు అభిలు పెళ్లి చేసుకొని ఇష్టం లేని కాపురం చేయకుండా ఉండాలి అంటే అభి ఇందుల పెళ్లి బాగా ఆలోచించి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అనుకుంటేనే చెయ్యాలి. ఏమంటావ్? అవునక్క, మీరిప్పుడు అంటుంటే ఆలోచన వస్తుంది. అభి తన భార్యను మర్చిపోక్కర్లేదు. మర్చిపోతాను అన్న నమ్మకం ఇచ్చినా చాలు, మనం ఎంతో ఆనందంగా ఈ పెళ్లి చేయొచ్చు. కనుక కావేరి, నీకు విషయం అర్థం కావాలి. మేమెవరూ కూడా అభి ఇందుల పెళ్లికి వ్యతిరేకం కాదు. వదినగారు చెప్పినట్టు జాగ్రత్త కోసమే ఈ నిర్ణయం. కావేరి, నువ్వు కూడా ఒక విషయం గుర్తుంచుకో. ఏదో వాళ్ళు పెళ్లికి ఒప్పుకున్నారు కదా అని గుడ్డిగా పెళ్లి చేయకుండా ఒకరి కోసం ఒకరు బతుకుతారు అన్న నమ్మకం కుదిరాకే ఈ పెళ్లి చేయడం మంచిదమ్మా. అది మాత్రం నిజమే అక్క. చూసావుగా అభి, మీ మావయ్య కూతుళ్ళు ఆనందంగా ఉండాలని ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నారు. పెద్ద కూతుళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని ఆస్తి పంచిచ్చేశాడు, వాళ్ళ కాపురాలు సరిదిద్దాడు. కానీ రేపు ఇందు నీ వల్ల బాధపడితే ఏం చేస్తాడు? ఆస్తి అంటే ఇచ్చాడు కానీ బలవంతంగా భర్త ప్రేమను తేగలడా చెప్పు? అమ్మా, నువ్వెన్నైనా చెప్పు, నేను భూమిని మరిచిపోవడం అంటూ జరగదు. పోనీ భూమిని మర్చిపోనన్నావు కరెక్టే. అది నీ మనసుకి సంబంధించిన విషయం. 10 మందికి కనపడేది కాదు కదా. నీ మనసులో ఎవరున్నారని చూడలేరుగా. అందుకని నా కోసం ఓ చిన్న అబద్ధం చెప్పు. నేను భూమిని మర్చిపోతాను అని. కుదరదమ్మా. పెళ్లి చేసుకున్నానన్న ఒక అబద్ధం వల్ల చూసావు కదా ఎన్ని అనర్థాలు వచ్చాయో. ఒకప్పుడు అభిరామ్ అంటే అబద్ధానికే భయం. ఎవరైనా నా ముందు అబద్ధాలాడాలంటే 100 సార్లు ఆలోచించేవాడు. కానీ ఈరోజు నేను కుటుంబం కోసం నటిస్తే నా ఉనికినే పోగొట్టుకునే స్థితికొచ్చాను. లేదమ్మా, ఇంక అబద్ధాలాడను. పోనీ అబద్ధం చెప్పొద్దు, నటించు చాలు. అందరి ముందు భూమి గురించి మాట్లాడుకో. భూమిని మర్చిపోయినట్లు నటించు. చూడమ్మా, భూమిని మర్చిపోయినట్టు నటించడం గాని మర్చిపోయానని చెప్పడం గాని జరగదు. నువ్వే కాదు, ఎవరికోసమైనా సరే. ఇక నేనింట్లో అలాగే ఉంటాను, అంతే. వీడు ఇలా వినడా? వీడి చేత అబద్ధం చెప్పించి ఈ పెళ్లి జరిపించగలవాళ్ళు ఒక్కళ్ళే ఒక్కళ్ళున్నారు. అమ్మ కావేరి, నువ్వైనా దానికి నచ్చజెప్పకూడదు ఈ పెళ్లి చేసుకోమని. నచ్చ చెప్పాల్సిందే దానికి కాదమ్మా, అభిరామ్ గారికి. ఎందుకంటే ఇందు ఆలోచించే దాంట్లో ఏ పొరపాటు లేదు. ఎందుకంటే నేను నా మొదటి భార్యను మర్చిపోలేను, తనని నా మనసులోనే ఉంచుకుంటాను అని అంత సూటిగా అభిరామ్ గారు చెబుతుంటే ఏ ఆడపిల్ల మాత్రం ధైర్యంగా ఈ పెళ్లి చేసుకుంటుందమ్మా. కావేరి చెప్పింది నిజమొదినా. అభి అలా చెప్పబట్టే ఇందు ఈ పెళ్ళొద్దంటుంది. పోనీ నువ్వైనా అభికి నచ్చజెప్పచ్చు కదా పవిత్ర. నచ్చ చెప్పడం సంగతి దేవుడెరుగు. కనీసం ఈ పెళ్లి దాకైనా భూమిని మర్చిపోయినట్టు నటించమన్నా అభి ఒప్పుకోవడం లేదు. అంటే ఇక ఈ పెళ్లి జరగనట్టేనా? పోనీ అల్లుడుగారికి ఇంకెవరితోనైనా చెప్పిస్తే వింటారేమో. అభికి నచ్చ చెప్పగలవారు, అభి అభిమానించేవారు ఒకరే ఒకరున్నారు. వారొచ్చి చెప్తే అభి తప్పకుండా వింటాడని నా నమ్మకం. అయితే ఇంకే పవిత్ర, వాళ్ళని వెంటనే పిలిపించి అల్లుడుగారికి ఇందూకి
ఈ విషయంలో రాజీ కుదిరిస్తే ఇక ఈ పెళ్లి జరిగిపోయినట్టే. వెంటనే నేను ఆ ఏర్పాట్లో ఉంటాను, సరేనా? దేవుడి దయవల్ల అభిరామ్ గారు ఒప్పుకుంటే ఇందు జీవితం కుదుట పడ్డట్టే అమ్మా. అభి, ఎవరొచ్చారో చూడు. ఎలా ఉన్నారు అల్లుడు గారు? బానే ఉన్నాను అత్తయ్య, మీరెలా ఉన్నారు? ఇదిగో ఇలాగే ఉన్నాను. చాలా కాలంగా మిమ్మల్ని చూడాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను బాబు, కానీ ఎందుకో రాలేకపోయాను. ఇదిగో మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారని తెలియగానే ఉండబట్టలేక వచ్చేశాను. అది కాదత్తయ్య, అసలేం జరిగిందంటే... నాకు తెలుసు బాబు, నువ్వు ఏ పరిస్థితిలో ఉండి పెళ్లి చేసుకుంటున్నావో నాకంతా తెలుసు. నా కూతుని మర్చిపోయి నువ్వు మరో పెళ్లి చేసుకుంటున్నావు నేను అనను, కానీ నువ్వు అలా చేయటమే కరెక్ట్. భూమి కూడా పైలోకం నుండి ఇదే కోరుకుంటుంది. కానీ తనెందుకో ఈ పెళ్లి చేసుకోవడం చాలా తప్పులా ఫీల్ అవుతున్నాడు. చూడు బాబు, అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే తీసేయి. భూమి మన మధ్య లేకపోవటం నిజంగానే మన దురదృష్టం. అన్నట్టు మా అమ్మాయి ఎక్కడా? అమ్మాయా? అదే పవిత్ర, అభిన్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. నాకు వరుస కూతురే అవుతుంది కదా, అందుకే అలా అన్నాను. రండి, తీసుకెళ్తాను. నేను ఆ పెళ్లి చేసుకోబోవట్లేదని ఆమెతో ఎలా చెప్పాలి? అమ్మా ఇందు. అత్తయ్య, భూమి వాళ్ళ అమ్మగారు. నమస్కారం అండి. లక్షణంగా మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. అభికి సరైన జోడిలా ఉన్నావు. అభి భూమిల జంట కంటే మీ ఇద్దరి జంట ఎంతో బాగుంది. బాగుండేవన్నీ జరగాలని లేదు, జరిగేవన్నీ బాగుండాలని లేదు. విధిరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. చూడమ్మా, విధిని రాసేది దేవుడు. దేవుడంటేనే మంచి అని అర్థం. చూడమ్మా, విధిని రాసేది దేవుడు. దేవుడంటేనే మంచి అని అర్థం. దేవుడు ఎప్పుడు ఏం చేసినా మన మంచికే చేస్తాడు. దాన్ని అర్థం చేసుకోలేక ఇది మంచి అది చెడు అని మనం దేవుని దూషిస్తున్నాం. కరెక్ట్, మీరు చెప్పేది నిజం. దేవుడెప్పుడు మంచి చేస్తాడు, అందుకే ఈ పెళ్లి జరగకుండా ఆపుతున్నాడు. ఈ పెళ్ళి ఆపడమా? పెళ్ళి ఆపడం మంచిదెలా అవుతుంది? ఒకరిని మనసులో ఉంచుకొని మరొకరిని పెళ్లి చేసుకుంటే ఎవరికీ మనశ్శాంతి ఉండదు. ఏంటమ్మా నువ్వనేది? భార్యగా హోదా ఇస్తాను, ఆస్తిలో హక్కిస్తాను, ఇంట్లో కావాల్సినంత చోటిస్తాను, కానీ మనసులో మాత్రం భూమి అక్కకి తప్ప ఎవరికి స్థానం లేదన్నాడు. ఆడది భర్త తాగుబోతైనా సహిస్తుంది, వ్యసనపరుడైనా భరిస్తుంది, ఆఖరికి పిచ్చివాడైనా ఆదరిస్తుంది. కాని మనసు లేని వాణ్ణి మాత్రం
భర్తగా ఒప్పుకోదు. అందుకే ఈ పెళ్లి జరగదు. పవిత్ర, ఏంటిది? అభి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడు అంటే చాలా ఆనందపడి వాళ్ళని మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దామని ఇక్కడి దాకా వచ్చాను. కానీ మిమ్మల్ని ఇక్కడికి పిలిపించిందే ఈ సమస్యకి పరిష్కారం చెప్తారని. ఎంతమంది చెప్పినా, ఎన్ని రకాలుగా అడిగినా అభి తన మనసులోంచి భూమిని తీసేయను అని గట్టిగా పట్టుబట్టి కూర్చున్నాడు. చివరికి తల్లిగా తన జీవితం నాశనం అయిపోవడం చూడలేక చచ్చిపోతానని బెదిరిస్తే పెళ్లి కొప్పుకున్నాడు.